మనుషుల మధ్య దూరం అంటే కేవలం మాట్లాడుకోకపోవటం కాదు, అవతలి వ్యక్తి మాటని, వాళ్ళ యొక్క మౌనాన్ని మనం అర్థం చేసుకోలేకపోవటం అనేది గమనించాలి. పక్కనే ఉన్న మన మధ్యన ఒక పెద్ద గోడ ఉన్నట్టు ఫీల్ అవుతున్నామా, లేకపోతే ఫిజికల్గా వాళ్ళు అన్ని రకాలుగా మనకు అవైలబుల్ ఉన్నా సైకలాజికల్గా డిస్టెన్స్ అనేది కనిపిస్తుందా? మనం ప్రేమలో ఉన్నా సరే ఒంటరితనాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నామా? దాన్ని రిలేషన్షిప్ గ్యాప్ అని చెప్పొచ్చు. రిలేషన్షిప్లో ఉన్నా సరే మనకు అవతలి వ్యక్తి చాలా దూరంలో ఉన్నట్టు, కనెక్ట్ కానట్టు, డిస్కనెక్ట్ అయినట్టు అనిపించడం అనేది దీంట్లో సహజ లక్షణం. చాలామంది ఈ రిలేషన్షిప్ గ్యాప్ని కేవలం అబద్ధాలు ఆడడం వల్లనో, గొడవలు పెట్టుకోవడం వల్లనో ఇలాంటి గ్యాప్ ఏర్పడుతుందని అనుకుంటారు. కానీ అసలైన గ్యాప్ ఎదుటి వాళ్ళ భావాలని, ఫీలింగ్స్ని అర్థం చేసుకోలేకపోవటం వల్ల క్రియేట్ అవుతుంది. అంటే ఎదుటి వాళ్ళు నన్ను అర్థం చేసుకోవటం లేదు, నా మాట వినటం లేదు అనే ఒక అసహనం కనుక మనిషికి స్టార్ట్ అయింది అనుకోండి, ఆ రిలేషన్షిప్ని కొంత గ్యాప్ ఏర్పడినట్టుగా భావిస్తారు. మరి అప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళని మార్చడానికి చూస్తాము, వాళ్ళలో కరెక్షన్స్ వెతుకుతాం. కానీ వాళ్ళకు అనుగుణంగా మనం ఎలా బిహేవ్ చేస్తే ఆ రిలేషన్షిప్ బాగుంటుంది, లేకపోతే వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళని ఏమి చేస్తే వాళ్ళు మారుతారు అనే కోణంలో ఎవరు ఆలోచించరు. అంటే బ్లేమ్ అనేది ఎదుటి వాళ్ళ మీద వేయటానికి ట్రై చేస్తున్నాం. కానీ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లంకి మనం ఎంతవరకు సహాయపడగలుగుతాము, మన రిలేషన్షిప్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవటానికి మన వంతు పాత్ర ఏంటి అనేది సహజంగా ఎవరూ ఆలోచించట్లేదు. నిజంగా అలా రిలేషన్షిప్ గ్యాప్ని కనుక మనం సెట్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అసహనంని వదిలేసి అసలు వాళ్ళు చెప్పేది ఏంటో వినటానికి ట్రై చేయాలి. కేవలం వాళ్ళ మాట వినడమే కాకుండా మనము వాళ్ళు ఏదైనా మనకి చెప్తున్నప్పుడు వాళ్ళకు ఒక ఐ కాంటాక్ట్ని ఇవ్వడము, తర్వాత వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా రెస్పాన్సెస్ ఇవ్వడము, లేదు వేరే ఏదో పనిలో ఉన్నామనుకోండి, ఆ పనిలో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఆ మూమెంటల్గా ఆ పనిని స్టాప్ చేసి వాళ్ళ వైపు వింటున్నట్టుగా ఉండి, తర్వాత వాళ్ళ వైపు చూస్తూ బాడీ లాంగ్వేజ్ కానీ, మన గెస్చర్స్ కానీ, వాళ్ళ మాట వింటున్నాము, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నాము అనే ఒక ఫీలింగ్ని కనుక ఇవ్వగలిగితే ఎదుటి వాళ్ళు మనల్ని కూడా సెక్యూర్గా ఫీల్ అవుతారు. సో చిన్న చిన్న గొడవలు ఉండి ఇద్దరి మధ్యన గ్యాప్ కనుక ఉంటే ఎవరైనా ఆ ఇద్దరిలో ఒకరు ఇనిషియేట్ తీసుకొని మీ రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సెట్ చేసుకొని ఇద్దరి మధ్యన గ్యాప్ లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది.